ఎందుకంటే మీరు సివిల్ సొసైటీకి ఆ అష్యూరెన్స్ ఇవ్వకపోతే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు. నేను దేన్నైనా భరించగలను, కానీ క్రిమినల్స్ కూర్చొని రాజ్యాంగ పదవుల్లో కూర్చొని మన జీవితాన్ని శాసిస్తుంటే మటుకు నేను తిరగబడ్డానికి నా జీవితకాలం సంసిద్ధంగా ఉంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టు మై నేషన్. నా నేలకి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది. మీరు ఎందుకంటే మీరు ఒక పాలసీ వచ్చింది, ఒక పాలసీ అనుకున్నాం చేయలేకపోయాం, అది వేరే విషయం, దానికి అడ్రస్ చేయొచ్చు. బట్ మీరు క్రిమినల్స్ని తీసుకొచ్చి భవిష్యత్తులో మీరు నెత్తి మీద పెట్టుకున్నారు అనుకోండి, మన తలరాతలను ఎవడు బాగు చేయలేడు. వాళ్ళ బలమే కులాల మీద ఆడటం, వాళ్ళ బలమే క్రిమినల్స్ మీద ఆడటం. ఇలా కూర్చొని మీరు చూసారా 2019 నుంచి 2024 వరకు ఎంతమంది ఒక పొలిటికల్ లీడర్ ఐదర్ డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నా కానీ ఎవరు సీఎం పొజిషన్లో ఒక్కళ్ళు వచ్చి ఇట్లా అడిగారా, మీ దగ్గరికి వచ్చి ఇలా కూర్చొని అడిగారు? యు థింక్ అబౌట్ ఇట్. ఇది అంటే నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్, అండ్ ఐఎమ్ మేకింగ్ మై ఎంటైర్ పార్టీ అండ్ అలయన్స్ పార్టీస్ దట్ వీఆర్ అకౌంటబుల్ టు యూ, వీఆర్ రెస్పాన్సిబుల్ టు యూ. మేము చెప్పడానికి వచ్చాం ఇక్కడికి.